హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మని. ఈరోజు నడికుడి కాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ఎర్ర ఓబనపల్లి, దీనిని గౌతువారిపల్లిగా పిలుస్తారు. గౌతువారిపల్లి స్టేషన్ పనులు గార్లపేట, కనిగిరి, పేరంగోడిపల్లి, చిన్న ఇర్లపాడు, మాచవరం మధ్యలో జరుగుతున్న పనుల గురించి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని ఆచరించేలా ప్రయత్నిస్తాను. ఈరోజు ముందుగా నందనమారెళ్ళ దాటాక ఎడవల్లి అనే గ్రామం మీదుగా గౌతువారిపల్లి స్టేషన్ పనులు ఎలా సాగుతున్నాయి చూడాలని వెళ్ళాను. స్టేషన్కి దగ్గరలో పట్టాలకు అడుగును వేసే దిమ్మెలు కుప్పలుగా పేర్చడం చూశాను. కట్ట మీదికి వేగంగా వచ్చాను. మీరు చూస్తున్న కట్ట పెదారికట్ల, చినారికట్ల, పొదిలి, దర్శి వైపు వెళ్ళే దారి. మరో మట్టి దారి గౌతువారిపల్లి, కనిగిరి మీదుగా శ్రీకాళహస్తికి వెళ్ళే దారి. క్రింద నుంచి వాహనాలు, బర్రెలు వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. ఇంకా బ్రిడ్జి పై భాగం పూర్తి కాలేదు. మట్టి రోడ్డు మీద నా ఉన్నారు. సన్నటి కంకర, సిమెంటు గ్రైండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఎర్ర ఓబనపల్లి రైల్వే స్టేషన్. ముందు ప్లాట్ఫామ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. భవనాల నిర్మాణం పనులు, బేస్మట్టం పనులు మొదలుపెట్టారు. స్టేషన్ నిర్మాణం పనులు మరో 3 సంవత్సరాల సమయం పట్టవచ్చు అని 2 ట్రాక్లు వస్తాయని చెప్పారు. కట్ట మీద మరో 2 కిలోమీటర్లు వెళ్తే ఒక వంతెన నిర్మాణం కనిపించింది. రైలు నడవడానికి పూర్తిగా బ్రిడ్జ్ నిర్మాణం జరగాల్సి ఉంది. సిమెంట్ దిమ్మెలు కనిపించాయి. వంతెన నిర్మాణం దూరం నుండి చూడటానికి చాలా చక్కగా ఉంది. జామాయిల్ తోటల్లో బండి వెళ్తూ ఉంటే బండి వెంట జామాయిల్ కర్రలు వెంటబడుతూ
ఆ అందాలను చూస్తూ ట్రాక్ మధ్య గుండా గార్లపేట వైపుగా వెళ్ళాను. ఈ కనిపిస్తున్న వంతెన ఒకవైపున గార్లపేటకు, మరోవైపున కనిగిరికి వెళ్ళే దారి కనిపిస్తుంది. అలా రైలు కట్ట ఎక్కడి వరకు వేశారో చూద్దామని కనిగిరి వైపు వేసిన కట్ట వైపు వెళ్ళాను. అలా కిలోమీటర్ వెళ్ళాక ఒక వంతెన నిర్మాణం చేసి మధ్యలోనే ఆపివేసి ఉన్నది. ఆ వంతెన వర్షపు నీరు వెళ్ళటానికి ఏర్పాటు చేసి ఉన్నారు. పై ఎత్తున క్వారీల వద్ద ఎలాంటి కట్ట పనులు జరగలేదు. గ్రానైట్ రాళ్ళు ఎత్తైన కొండలాగా పోసి ఉన్నారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత పనులు తిరిగి ప్రారంభం కావచ్చు. గ్రానైట్ని దాటి వస్తుండగా ఆంజనేయ స్వామి, గణపతి స్వామి అభయం అందిస్తూ ముందుకెళ్ళమని ఆశీర్వదించారు. మనం చూస్తున్న ఈ తార్ రోడ్డు కందుకూరుకు వెళ్ళే దారి. ఈ తార్ రోడ్డుకి దక్షిణం వైపున పేరంగూడిపల్లి ఉంది. పేరంగూడిపల్లికి ఉత్తరం వైపున మనం ఇందాక చూసిన ఎత్తైన కొండల గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి. దాన్ని దాటి వస్తే కంకర చిప్స్ కుప్పలు తోలి ఉన్నారు. ప్రొక్లైన్లతో చిల్లకంపలన్నీ తొలగించారు. కట్ట నిర్మాణం పనులు చేపడుతున్నారు. క్వారీలు ఉన్న ఉత్తరం తార్ రోడ్ నుంచి దక్షిణం వైపు ఉన్న పేరంగూడిపల్లికి వెళ్ళాలి అంటే మధ్యలో ఆ తార్ రోడ్డు అడ్డుగా ఉంటుంది. కనుక ఆ తార్ రోడ్ని దాటి ట్రైన్ వెళ్ళాలి అంటే ఒక వంతెన నిర్మాణానికి ముగ్గు పోశారు. బ్రిడ్జ్ కింద నుంచి వాహనాలు వెళ్తాయి. పనులు చాలా బాగా జరుగుతున్నాయి. పేరంగూడిపల్లి ఊరు దాటి ముందుకు వెళ్తే 2 కిలోమీటర్లలో ఎలాంటి కట్ట వేయలేదు. ఇంతకుముందు నేను చూసిన కట్ట నాకు మళ్ళీ దర్శనమైంది. నా చేతి వేలు చూపిస్తున్నది క్వారీ దగ్గర వేసిన కట్ట. అక్కడ నుంచి కట్ట నిర్మాణం ఇలా వచ్చి ఈ కట్టలో కలుస్తుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే పేరంగూడిపల్లి ఇంతకు ముందు బ్రిడ్జి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జికి పక్కనే కట్ట పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కనిగిరి రైల్వే స్టేషన్ పనులు, ప్లాట్ఫామ్ పనులు. ట్రిప్పర్లతో మట్టిని తోలుతూ ఉన్నారు. అక్కడ వారిని అడిగితే టికెట్స్ ఇచ్చేటువంటి గదుల నిర్మాణం మరియు టాయిలెట్స్ నిర్మాణం, అధికారులు ఉండటానికి గదులు అని చెప్పారు. స్టేషన్ నిర్మాణం పనులు మరో 3 సంవత్సరాల్లో పూర్తి అవుతాయని చెప్పారు.
ఇక్కడ పచ్చటి రాళ్ళు దర్శనమిస్తున్నాయి. ఆ రాళ్ళు 6 లైన్ల హైవే బ్రిడ్జి పనుల నిర్మాణం కోసం వాటిని పాతారు. హైవే బ్రిడ్జి పైన వాహనాలు, బ్రిడ్జి కింద రైలు ప్రయాణం ఉండొచ్చని అధికారి నాతో అంచనాగా అన్నారు. మొత్తానికి వరుణదేవుడు కరుణిస్తే, బడ్జెట్లో నిధుల నిర్మాణం త్వరగా ఇస్తే 2027కి కనిగిరికి ట్రయల్ రన్ రావచ్చని అధికారులు చెప్పారు. అంత సమయం కాకుండా ఇంకాస్త తొందరగా కనిగిరికి పనులన్నీ పూర్తి చేసుకొని రైలు కనిగిరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శర్మ.